ప్రేక్షకులకు నమస్కారం అండి. గానుగ మీదే అనేక రకాలైన మందులున్నాయి. ఇప్పుడు గానుగ మీద ఇంకొక అద్భుతమైన మెడిసిన్ చెప్తున్నాను మీకు. ఓకేనండి. అది ఏంటంటే ఈ గానుగ గింజల్ని తీసుకోండి. బాదం రంగులో ఉంటాయి. బాదం గింజల్లాగే అంతంతే ఉంటాయి ఆల్మోస్టు. బాదం గింజల్లో ఉన్న ఈ గానుగ గింజల్ని పౌడర్ చేసుకుని మెత్తటి చూర్ణం చేసుకోవాలి. ఓకేనండి. దాన్ని అవసరమైతే మళ్ళీ చిన్న గుంటలో వేసుకుని నూరుకోండి మిక్సీలో కొట్టాక. అది చూసుకోండి మీరు. ఎంత బరువు ఉందో చూసుకుని, దానికి సరిపడే బరువు పటిక బెల్లం. కడి మిశ్రీ అంటాం కదండీ! గడ్డల్లో ఇంతంత గడ్డల కింద ఉంటాయి తెల్లగా. ఆ పటిక బెల్లాన్ని తీసుకుని, దీని తూకానికి సమమైన తూకం. అంటే ఇది మీరు అర కేజీ తీసుకుంటే, అది కూడా అర కేజీ తీసుకోండి. ఓకేనండి. తీసుకుని ఆ పౌడర్‌ని మీరు ఒక అర స్పూన్ ఉదయం పరగడుపున మీరు బాగా పసరవాసన వస్తుంది కాబట్టి తాగడం కష్టమైతే కనుక నీళ్ళల్లో కలుపుకొని గబగబా తాగేయండి. అర్థమైందండి? ఈ విధంగా మీరు గానుగ పొడాన్ని పటిక బెల్లంలో గానుగ గింజల యొక్క చూర్ణాన్ని పటిక బెల్లంలో కలుపుకొని పరగడుపున తాగడం వల్ల 16 రోజులు మినిమం తాగాలి మీరు. తాగితే మీకు పైల్స్ ఏది ఆర్సె మొలలు అంటాం కదండి, ఈ ఆర్సె మొలలు అనేవి తగ్గడానికి చాలా చక్కని అద్భుతమైన ఫార్ములా అండి ఇది. ఇది వైద్యులు కూడా జాగ్రత్తగా చూసి రాసుకోండి. అదేవిధంగా ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో ప్రేక్షకులు కూడా పెన్ను పుస్తకం తీసుకుని చాలా జాగ్రత్తగా రాసుకోండి. గానుగ గింజల్ని తీసుకుని వాటిని చూర్ణం చేయండి. అర్థమైంది కదండి. చూర్ణం చేసి అది చూసుకోండి. చూర్ణం అయిన తర్వాత బాగా మెత్తని చూర్ణం చేసుకోవాలి. ఆ చూసుకున్న తర్వాత అది ఎంత ఉంటే అంత, అంటే సపోజ్ ఒక పావు కిలో వచ్చింది, ఒక పావు కిలో పటిక బెల్లం తీసుకోండి. అర్థమైందంటే కడి మిశ్రీ అంటాం, గడ్డల గడ్డల కింద ఉంటుంది తెల్లగా. అందులో ఎరుపుది కూడా దొరుకుతుందండి. మీరు తెల్లది తీసుకోండి. ఇందులో దానిని మెత్తగా చూర్ణం చేసుకోండి. ఇది ఒక పావు కిలో, అది ఒక పావు కిలో. అంటే ఒక భాగం గానుగ గింజల యొక్క చూర్ణం, ఒక భాగం పటిక బెల్లం, రెండూ కలుపుకొని పరగడుపున ఒక హాఫ్ చెంచా, టీ స్పూన్, నాట్ టేబుల్ స్పూన్, టీ స్పూన్లో సగం తీసుకుని నీళ్ళలో కలుపు తాగండి. లేదు నోట్లో వేసుకుని నీళ్ళు తాగేయండి, దిగిపోతుంది లోపలికి. మీకు అప్పుడు కొంచెం పసిరి వాసన వస్తుంది. ఇది చలవ శరీరులు అయితే కనుక, వాత శరీరులు కానీ పటిక బెల్లం అక్కర్లేకుండా ఒక 2.5 గ్రాములు రోజు ఉదయం ఒక 18 రోజులు, 16 నుంచి 18 రోజులు తీసుకోండి. పైల్స్ 90% పోవడానికి ఇది అవకాశం ఉందండి. పైల్స్లో 3 రకాలు ఉంటాయి: వంశపారంపర్యం, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్. మళ్ళీ ఇందులో వాత పిత్త కఫాల వల్ల వచ్చి 3. అంటే ఇందులో బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ 2 అయినాయి కదండి. వంశపారంపర్యంగా వచ్చేవి, మామూలుగా వచ్చి అవి ఒక 2, 4 అయినాయి కదండి. బ్లీడింగ్ అవ్వకుండా పెయిన్ వచ్చి పెయిన్ లేనివి, అలాగే పెయిన్ లేకుండా ఒక పిలక బయటికి రావచ్చు. మీకు 2, 3 కూడా ఉంటాయి. కొంతమందికి చేతికి తగులుతాయండి, మన యానస్ దగ్గర ఎక్కడైతే మనం మలద్వారం ఉందో అక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఈ 6 రకాలు. ఈ మళ్ళీ వాతపిత్త కఫాలు ఎడ తీసుకుంటే 3 6లు 18 రకాలు అవుతాయండి. అన్నిటికి పనిచేసే ఒక చక్కని, సింపుల్, అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన నివారణ. ఏదైతే మూలవ్యాధి ఉందో, భావశ్రీ అంటారు, మూలవ్యాధి అంటారు, పైల్స్ అంటారు, అనేక రకాల పేర్లు ఉన్నాయండి వీటికి. అర్థమైంది కదండి. ఈ అన్ని రకాల వాటిని తగ్గించడానికి అతి చక్కన వెరీ సింపుల్ ఫార్ములా అండి ఇది. మన ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని ఎవళ్ళకి పైల్స్ ఉన్నాయన్నా దీన్ని వాడుకోండి. పంచదారలో కలుపుకొని తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ నొప్పి వారం లోపల తగ్గిపోతుందండి. మామూలు పైల్స్ నొప్పి కూడా ఈ 18 రోజులు వాడి లోపల మీకు 5-6 రోజులకే తగ్గిపోవచ్చు, 3 రోజులకి తగ్గొచ్చు. శరీరాన్ని బట్టి ఉంటుందండి. మరీ బాగా 100 కేజీల పైన ఉన్న వాళ్ళైతే కొంచెం డోసు పెంచుకోండి. అదే 30-40 కేజీల వాళ్ళైతే డోసు తగ్గించుకోండి. ఆ విధంగా మీరు శరీరం యొక్క బరువును బట్టి 2 గ్రాముల నుంచి ఒక 6-7 గ్రాముల వరకు దీన్ని మీరు వాడుకోవచ్చు.
అర్థమైంది కదండి. ఈ విధమైన అనేక రకాలైన ఉపయోగాలు ఈ గానుగ చెట్టు వల్ల మనకి ఉన్నాయండి. ఇవన్నీ జాగ్రత్తగా చక్కగా రాసుకోండి.